హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ అందరితో మా ఇంట్లో నేను మా కెటల్ని క్లీన్ చేసే ప్రాసెస్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కిందంతా స్కేలింగ్ ఫామ్ అయిపోయింది. ఇది రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ ఒక లిటిల్ అమౌంట్ ఆఫ్ వైట్ వెనిగర్ యూజ్ చేస్తున్నాను అండ్ అలాగే ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. వెనిగర్ ఒక 0.5 ml అంతే. ఇక్కడ కెటల్లో నేను బాయిల్ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. వితిన్ ఫ్యూ మినిట్స్ వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా ఇక్కడే అయిపోయింది. ఏదైతే కింద స్కేలింగ్ ఫామ్ అయిందో అదంతా ఇక్కడే రిమూవ్ అయిపోయింది. మళ్ళీ మనం ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పట్టుకుందాం. ముందుగా మనం ఏదైతే వెనిగర్ వేసి బాయిల్ చేసామో అదంతా స్మెల్ కెటల్లో ఉండిపోయింది. అది రిమూవ్ చేయడానికి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పట్టుకొని బాయిల్ టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో దట్ ఆ స్మెల్ కూడా పోయిద్ది అనమాట. మీరు కనుక కెటల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే దిస్ విల్ బి ద బెస్ట్ సొల్యూషన్ అండ్ ఈజీ వే టు క్లీన్ కెటల్స్. సో మీరే డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు వీడియో స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చిందో కెటల్ క్లీనింగ్లో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.